నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను మీ రమ్య. బిగ్ బాస్ ఓటింగ్ లో దూసుకుపోతున్న సంజన కళ్ళ ముందు కనిపిస్తున్న తప్పుని తప్పు అని చెప్పడమే సంజన గల్హని చేసిన తప్ప. హోస్ట్ నాగార్జునతో పాటు హౌస్ లో ఉన్న బిత్తర్ బ్యాచ్ అందరూ కూడా సంజన చేసిన తప్పే అన్నారు. వాళ్ళే కాదు, ఆ బిగ్ బాస్ టీం పిలిచింది ఆడియన్స్ అని కూడా ఆ మాస్క్ తొడిగిన వాళ్ళందరూ కూడా సంజన చేసేది తప్పే అని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. కానీ ఎంతమంది ఎన్ని విధాలుగా తనని దోషిగా నిలబెట్టిని చూసినా కానీ సంజన వెనుకడుగు వేయలేదు. చివరికి జనం మాత్రం ఆమె వైపే నిలబడ్డారు. తప్పు ఎవరిదో తేల్చేశారు ఈ వారం ఓటింగ్ ద్వారా. ఇక విషయంలోకి వెళ్తే అది లెక్క. జనం ఇచ్చే తీర్పు ఇలా ఉంటుందనేది నిదర్శనం ఇదే. గత వారం బిగ్ బాస్ హౌస్ లో పెద్ద గొడవే జరిగింది. రీతూ చౌదరి, డిమోన్ పవన్ల చుట్టూ జనం ఉన్నారు. కోట్లాది మంది ప్రజలు చూస్తున్నారు అని ఇంకితం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఎంతలా అంటే ఎదురుగా ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకొని పక్కకి తిరిగి పడుకునేంతగా. ఇది నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది అని చెప్పినందుకు సంజనని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది బిగ్ బాస్ టీం. అయితే తల తీసుకోమన్నా తీసుకుంటాను, కానీ తప్పు చేయకుండా తలదించను, క్షమాపణ చెప్పను అని హోస్ట్ నాగార్జున ముందే తెగేసి చెప్పింది సంజన. హౌస్ నుంచి బయటికి గెంటేస్తామని హోస్ట్ నాగార్జున బెదిరించినా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా కూడా వనకలేదు. మీరు నన్ను బయటికి పంపేయడం కాదు, నేనే వెళ్ళిపోతా, బయటకు పంపేయండి అని తానే సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుకుంది సంజన. చివరికి పో బయటకి అన్నా కానీ నోటితోనే దయచేసి నువ్వు నన్ను హౌస్లో ఉండమన్నా, ప్లీజ్ ప్లీజ్ అని హోస్ట్ నాగార్జునని బతిమలాడే పరిస్థితి తీసుకొచ్చింది. ఒకానొక సందర్భంలో హోస్ట్ నాగార్జున సంజన కాళ్ళపై పడతాడా అనే సందేహం కలిగింది. అంతలా బ్రతిమలాడి మరీ సంజనని తిరిగి హౌస్లోకి ఉండేటట్టు చేశారు. ఇక టోటల్గా జరిగిన ఈ ఎపిసోడ్లో సంజన గ్రాఫ్ ఎంతలా పెరిగింది అంటే ఒక్క దెబ్బకి వచ్చి టాప్లో కూర్చుందంతే. ఆమె నామినేషన్స్లో ఉన్న ప్రతిసారి లిస్టు ఓటింగ్తో చచ్చి చెడి బయటపడింది. కానీ ఈ వారం టాప్ ఓటింగ్లో దూసుకెళ్తుంది అంటే అది సంజన ఒక్కటి మాత్రమే. ఇక్కడ క్లియర్గా జనం ఎవరి వైపు నిలబడ్డారో అర్థం చేసుకోవచ్చు. రీతూ చౌదరి గురించి సంజన మాట్లాడిన మాటలు తప్ప ఒప్ప అంటే అక్కడ ఆమె ఎక్కడ రీతి చేసింది తప్పు అని మాత్రం చెప్పలేదు. ఇక అలా కాలేసుకుని కూర్చోవడం నాకు అన్కంఫర్టబుల్గా అనిపించింది అని మాత్రమే చెప్పింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో రీతూ, డిమాండ్ పవన్లు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని, మాటి మాటికి హగ్గులు చేసుకొని మితిమీరి ప్రవర్తిస్తున్నారనే విషయం హౌస్లో ఉన్న వాళ్ళంతా ఏదో ఒక సందర్భంలో గుసగుసలాడుతూనే ఉన్నారు. కానీ సంజన ఒక్కటి మాత్రమే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా ఎలాంటి మాస్క్ లేకుండా నిరభ్యంతరంగా బయటపెట్టింది. ఇక అదే ఆమె చేసిన ఘోరం పాపం అన్నట్టుగా చిత్రీకరించారు బిగ్ బాస్ టీం నాగార్జున. ఇక వాళ్ళకి ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, వయసులో ఉన్న ఇద్దరు ఆడ మగ అర్ధరాత్రి పూట ఒకే బెడ్పై ఒకే బెడ్షీట్ కప్పుకొని ఉంటున్నారంటే ఏమనుకోవాలి? దాన్ని తప్పుగా చూడకుండా ఎలా ఉంటారు? అంటే ఇక్కడ వాళ్ళు తప్పుగా ప్రవర్తించడం తప్పు కాదు, తప్పుని తప్పు అని చెప్పిన వాళ్ళది తప్పు అవుతుందా అని అంటున్నారు. కానీ సంజన మాత్రం దాన్ని తిప్పికొట్టి గేమ్ చేంజర్ అయ్యింది.